హాయ్, ఐమ్ డాక్టర్ జీసీ లావణ్య కుమారి, కన్సల్టెంట్ ఆబ్స్ట్రిషన్ అండ్ గైనకాలజిస్ట్. ఇవాళ నిన్న ఓపీడీలో జరిగినటువంటి ఒక ఇంట్రెస్టింగ్ కేసు గురించి తెలుసుకుందామండి. నిన్న అరౌండ్ 9:30 PM ఒక పేషెంట్ సివియర్ పెయిన్ అబ్డమెన్ ఫస్ట్ డే ఆఫ్ పీరియడ్స్ అని చెప్పి వచ్చిందనమాట. సో యాజ్ యూజువల్గా రొటీన్ ప్రోటోకాల్గా కొన్ని ఇన్వెస్టిగేషన్స్ చెప్పడం జరిగింది. బట్ వాళ్ళు ఏం చెప్పారంటే పెయిన్ తగ్గితే చాలు, ఇంకేం అవసరం లేదు అని చెప్పి జస్ట్ ఒక పెయిన్ కిల్లర్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోయారు. మళ్ళీ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ 4-4:30 మధ్యలో దే రష్ టు ద హాస్పిటల్ విత్ సివియర్ పెయిన్ అబ్డమెన్. అప్పుడు టెస్ట్లన్నీ చేస్తే తన హిమోగ్లోబిన్ 6.4 grams ఉందన్నమాట. అప్పుడు యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ వీక్ పాజిటివ్ వచ్చింది. తర్వాత తను ఏం చెప్తుందంటే పీరియడ్స్ నిన్న స్టార్ట్ అయింది, బట్ ఓన్లీ డ్రాప్ బ్లీడింగ్ అవుతుంది. ఫుల్ బ్లీడింగ్ కాకుండా డ్రాప్ బ్లీడింగ్ అవ్వడం వల్ల పెయిన్ వస్తుందేమో ఎక్కువ అని మేము నిన్న దాన్ని నెగ్లెక్ట్ చేసాము. బట్ ఇప్పుడు ఏమవుతుందంటే నేను నొప్పి భరించలేకపోతున్నాను అని అన్నారు. సో ఈ రొటీన్ ఇన్వెస్టిగేషన్స్ అన్నీ చేయడంలో షీ వాస్ డయాగ్నోస్డ్ యాజ్ అన్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మనందరికీ తెలిసిందే సర్జికల్ ఎమర్జెన్సీ. వెంటనే తను ఆపరేషన్ థియేటర్కి షిఫ్ట్ చేసి లాప్రోస్కోపిక్ ఎక్టోపిక్ రిమూవల్ చేయడం జరిగింది. దాంతోపాటు 3 pens బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ కూడా చేయడం జరిగింది. సో ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అయినప్పుడు ఒక ఇన్వెస్టిగేషన్స్ చెప్పారు అంటే ఆబ్వియస్గా అది మీకోసమే అయి ఉంటుంది. ప్లీజ్ ట్రై టు ఫాలో ఇట్. థ్యాంక్ యూ.